అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 9 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు పండుగలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ 9, 2024 సోమవారము స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయము 5:58 సూర్యాస్త సమయము 6:12 చంద్రోదయము 10:53 చంద్రాస్త సమయము 10:06. ఈ రోజున తిథి షష్ఠి. సెప్టెంబర్ 9 రాత్రి 9:54 వరకు షష్ఠీ తిథి ఉంటుందండి. తదుపరి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం విశాఖ. సెప్టెంబర్ 9 సాయంత్రం 6:04 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం వైద్యుతి. సెప్టెంబర్ 10 రాత్రి 12:33 వరకు వైద్యుతి ఉంటుంది. తదుపరి విష్కంభ. కరణం కౌలవ. సెప్టెంబర్ 9 ఉదయం 9 వరకు కౌలవ ఉంటుంది. తదుపరి తైతుల. సెప్టెంబర్ 9 రాత్రి 9:53 వరకు తైతుల ఉంటుంది. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము రాత్రి 10:24 నుంచి రాత్రి 12:08 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:18 వరకు. మరలా మధ్యాహ్నం 2:55 నుంచి మధ్యాహ్నం 3:44 వరకు. రాహుకాలము ఉదయం 7:30 నుంచి ఉదయం 9:01 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:44 నుంచి మధ్యాహ్నం 3:16 వరకు. ఇవండి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయం 5:17 వరకు. అమృతకాలము ఉదయం 8:20 నుంచి ఉదయం 10:06 వరకు అమృతకాలం ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజు స్కంద షష్ఠి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈరోజు అద్దె ఇల్లు మారటానికి కానీ, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్ పనులకు, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, వాహన ప్రారంభాలకు ఇలాంటివి చేసుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. సో ఇదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.